హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం. పొర్లకుంట తాండా. ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ నాయక్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా ఏజ్ చిన్నగా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రం చాలా కష్టపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి లోకల్ బాల్ ఎలక్షన్లో మరి కంటెస్టెడ్ అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అధిష్టానం మేరకు ఆయన నిలబడుతున్న సమాచారం అయితే మనకు అందుతుంది. మరి బడ్జెట్ సంబంధించిన విషయాల గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు యాక్చువల్గా 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయితే కావస్తూ ఉంది. మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తూ ఉందా? వ్యత్యాసం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధులు ఉన్నాయి, కాకపోతే కాంగ్రెస్ 8 నెలల్లో అంతకంటే ఎక్కువనే చేయడానికి, ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయదారులకు రైతులకు రుణమాఫీ 3 విడతలుగా చేస్తామన్నారు. ఇప్పుడు వరకు మనకు 1,50,000 వరకు అయిపోయింది. 2 విడతల 15వ తేదీ వరకు, ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు కూడా అయిపోబోతుంది. ఇది మెయిన్గా ఇక్కడ మనకు కావాల్సింది రైతు కాబట్టి, రైతులు వాళ్ళకు కావాల్సిన డబ్బు కానీ, వాళ్ళకు పొలాలకు కావాల్సిన వంటి అన్నీ వీళ్ళే గవర్నమెంట్ నుంచే వస్తే కొద్దిగా బాగుంటుందని వీళ్ళు గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానివి వీళ్ళు చేసి చూపించారు 8 నెలల్లోనే. ఇప్పుడు యాక్చువల్గా ఈ బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే విమర్శిస్తుంది. దానివల్ల మీ స్పందన ఏంది? అంటే అన్యాయం అంటే కొంతవరకు ఉంది. అయితే మనము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఆ మాత్రం సరిపోతుందిలే. ఇప్పుడు అప్పులో ఉన్న తెలంగాణ అప్పులో ఉన్నప్పుడే వీళ్ళు ప్రభుత్వాన్ని చేపట్టారు కాబట్టి అప్పుడే బయట నుంచి కూడా తెచ్చినవన్నీ అప్పు కట్టడానికే సరిపోతుంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసిన అప్పులను వీళ్ళు వడ్డీ కట్టడానికే సగం డబ్బులు అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ ప్రణాళికని బట్టి వాళ్ళు చేస్తూ వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అయితే అధికారంలో వచ్చింది. ఈ 8 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అన్నీ కాకుండా ఒక 2 హామీలు తప్ప మ్యాక్సిమం 6లో 4 అయిపోయినాయి. యువ వికాసం ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, 2 మిగిలినాయి. మిగతావన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా అన్నీ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండరు, మళ్ళా ఇంకా రైతులకు అది అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం తప్ప మిగతా 4 అమల్లో ఉన్నాయి. 4 పథకాలు అయితే అందులో మా గృహలక్ష్మి కింద కరెంట్ బిల్లు 0 బిల్స్ వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీ కింద గ్యాస్ సిలిండరు 500కే వస్తుంది. ఇంకా రైతు భరోసా కింద ఇప్పుడు రుణమాఫీ అయితే అయిపోయింది. అది ఇప్పుడు విడతల వారీగా మనకు చెప్పిన ఇంకా 15,000 ఎకరాకు 15,000 అని చెప్పారు కదా, అది కూడా అది ప్రాసెసింగ్లో ఉంది. ఇంకా అది కూడా వేస్తామంటారు. ఇప్పుడు రుణమాఫీ అంటున్నావు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే రుణమాఫీ కొంతమందికి మాత్రమే అయ్యింది, మరికొంతమందికి కాలేదనేది వార్త వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం అది? అది వాస్తవమే, కానీ ఎంతవరకు అంటే అది అందులో ఇప్పుడు అక్కడ కూడా ప్రాబ్లం 1,50,000 అప్లికేషన్స్ అయితే అంటే రైతులకు 1,50,000 రైతులకు లేదని న్యూస్ వచ్చింది. 1,50,000 అంటే అందులో ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి పాస్బుక్లో ఇంకో పేరు ఉండి అలా మిస్టేక్స్ ఉన్నాయని అవి సైట్కి పెట్టిరు. అంతేగాని వాళ్ళకు కాదని కాదు, అది సైట్కి పెట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక డెస్క్ ఏర్పాటు చేసిరు సమాచారం ఇవ్వడానికి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ డెస్క్లో అక్కడ ఫిర్యాదు చేసుకొని అక్కడ ఇస్తే వాళ్ళే మళ్ళా వాళ్ళ ఎక్కడ మిస్టేక్ అయిందనేది తెలుసుకొని మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంకోసారి ఆ రుణమాఫీ అనేది కంప్లీట్ చేస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయితే కావస్తూ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు హామీ ఏవైతే ఇచ్చారో ఆ హామీ మొత్తం నెరవేర్చినట్టేనా? అంటే అన్నీ కాకుండా కొంత అంటే 70% అయితే నెరవేర్చిర్రు. ఇంకా 30% అయితే ఉంది. కానీ ఉంది కదా, 8 నెలలే కదా అయింది.
ఇంకా మనకు చాలా టైం ఉంది. ఇంకొక విషయం ఏమిందంటే నేను సీఎం అయిన మొదటి క్షణమే ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందా? మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? చెప్పారు, చేస్తున్నారు. అంటే పూర్తిగా అయితే చేయకుండా అయితే ఉండలేరు కదా, చేస్తున్నారు. అన్నీ ఒక పని వెంట ఒకటి చేస్తూనే ఉన్నారు కదా. అయితే అవి కాకుండా ఉత్తిగా అయితే కూర్చొని వేరే పేపర్ ప్రకటనలు, న్యూస్ ప్రకటనలు ఇసుకుంటూ అయితే కూర్చుంటలేరు కదా. ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ బిడ్డ, ఈ పాలమూరు బిడ్డ, ఉమ్మడి పాలమూరు బిడ్డ, అదేవిధంగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు సీఎం కావడం మీరు ఎలా చూస్తారు? అది చాలా మా కొడంగల్ నియోజకవర్గం నుంచి, మా జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి సీఎం కావడము మాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఒక నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చి ఒక సీఎం సీట్లో కూర్చోవడం అంటే మామూలు విషయం అయితే కాదు. అది బాగా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైతే కూర్చోవచ్చు, ఆ సీటు వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. కానీ ఒక అంటే చిన్నతనం నుంచి పోరాటాలు చేసుకుంటూ, విద్యార్థి లీడర్గా చేసుకుంటూ, స్థానిక సంస్థల్లో నిలబడి గెలిచి అక్కడ పనిచేసి మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రాంతం వేరే ప్రాంతంకి వచ్చి, వేరే నియోజకవర్గం, సొంత ఊరు కాకుండా వేరే ఊరికి వచ్చి కూడా ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుంచి మళ్ళీ సీఎంగా ఎదగడము చాలా సంతోషంగానే ఉంది. యువత ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం అనగానే సరే రేవంత్ రెడ్డిని అభిమానించారు, ఎంపీగా నిలబడ్డారు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి కొంతమంది మోడీని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. యువతలో చాలా ఉంది అది. కాబట్టి మోడీ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇక్కడైతే డీకే అరుణను ఉద్దేశించి ఓట్లేసి గెలిపించిన వారు అంటే ఎక్కువ లేరు. కాకపోతే నరేంద్ర మోడీ మీద అభిమానంతో గెలిపించారు. ఇంకో విషయం ఏమంటే ఇందులో ఒకటి, నరేంద్ర మోడీ మీద అభిమానము అంటున్నావు, మరి రాహుల్ గాంధీ మీద అభిమానం లేదా? అభిమానం ఉంది, కాకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు కదా. అభిమానం ఎవరి మీద ఉండాలి? రాహుల్ గాంధీ మీద ఉండాలా? అంటే పర్టికులర్గా అంటే రాహుల్ గాంధీ మీద అభిమానం లేదని కాదు, ఉంది. కాకపోతే ఈ టైంలో ఎలక్షన్ టైంలో కానీ కొంచెం ముందు టైంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు చేస్తున్నారు. కానీ బీజేపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే అయోధ్య శ్రీరామ మందిరం, జయ శ్రీరామ్. కాబట్టి అది కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు, నాకు కూడా తెలిసి చెప్తున్నా, ఇక్కడ కూడా జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి ఓటేయకుండా బీఆర్ఎస్కి కూడా ఓటేయకుండా బీజేపీకి వేసారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అటు చేంజ్ అయిపోవడం జరిగింది. అక్కడ ఎందుకు చేంజ్ అయ్యిండ్రు? ఇక్కడంటే రేవంత్ రెడ్డికి ఆపోజిట్ కదా ఎంతైనా. ఇంకొక విషయం, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ అది చేయడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిందనుకోవచ్చా? తప్పకుండా 50% జోడో యాత్ర అయితే 50% విద్యార్థులు, అందులో 30% విద్యార్థులు ఉంటారు, 20% మన సీఎం. ఈ వ్యవస్థ కాంగ్రెస్ మీద అభిమానము, ఇంకా ఫస్ట్ నుంచి ఉన్న అభిమానము ఒక 20% అవన్నీ ఉంటే విద్యార్థుల పాత్ర చాలా ఉంది. నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థుల పాత్ర చాలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. ఈ తాండా గురించి మనం మాట్లాడుకున్నదే కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైనా పనులు కాలేదా? ఉన్నాయి. ఈ తండాల పనులు కానీ గత మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు జీపీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ హాల్ అయితే ఇంకా బిల్డింగ్ కాలేదు. ఇంకా ఈ తండలలో రోడ్లు, సీసీ రోడ్లు అయితే కాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ తాండవాసులు నిన్ను ఆశీర్వదించి సర్పంచ్గా నిన్ను ఎన్నుకుంటే అసలు నువ్వు చేసే కార్యక్రమాలు ఏంది? ఇప్పుడు ఈ తండ ఒక్కటే అని కాదు, గ్రామ పంచాయతీకి 4 తండాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి తండకు నేను చూస్తున్నా, వెళ్తున్నా, తండాలలో గమనిస్తున్నా సమస్యలు ఏమున్నాయి, ఏమేమి చేయాలి, మనం వస్తే ఏం చేయగలుగుతాము, ఎంతవరకు చేస్తాము, ఏమేమి చేయాల్సి ఉంది, ఫస్ట్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకున్నా అన్నట్టు. ఇంకా అవి ఏవేవో వివరించు. ఇప్పుడు మా తండలో ఫస్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగు ఒకటి, ఇంకొకటి వాటరు, నీళ్ళు, నల్లలు అంటారు ఇది, కానీ
ఆ నల్లలో తాగనీకే వచ్చే నీళ్ళు అయితే కాదు, అది వాడుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు దానికి, అంతేగాని తాగే నీళ్ళు అయితే కావు. కాబట్టి అంటే బోర్లు మాకు ఒక బోర్ నీళ్ళే తాగుతాం అన్నట్టు. అదే ఆ నల్ల కనెక్షన్ లాగా అదే బోర్ నీళ్ళు కనెక్షన్ ఇంటింటికి బోర్ నీళ్ళు కనెక్షన్ చేసేస్తే అయిపోతుంది. ఈ ఉన్నటువంటి 4 తాండాలు ఉన్నాయి కదా, ఆ తాండాల ప్రజలకు నీవేం సూచన ఇవ్వగలుగుతున్నావు? అంటే నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను గతంలో చేసిన అంటే గత ప్రభుత్వంలో చేసిన సర్పంచ్లు చేయని పనులన్నీ నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు వాళ్ళే నీకు ఓటేయాలి అనుకోవాలంటే నువ్వు చేసే కార్యక్రమాలు కూడా కొంచెం కొత్తగానే ఉండాలా. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు, ఇప్పుడు నువ్వైనా సరే ఎవరైనా సరే ఏం చెప్తారంటే నువ్వు వచ్చిన తర్వాత చేస్తామని చెప్తారు, కానీ వచ్చిన తర్వాత చేయరు. కానీ వాళ్ళని నమ్మియాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ నుంచే ఇప్పుడు ఏమేమి సమస్యలున్నా మనం దగ్గరుండి అక్కడ ఏం జరుగుతుంది దానికి ఏం చేయగలమని నేను చేసిన. మా తండకు కూడా వాటర్ లేకుండే, నేను దగ్గరుండి బోరు పంచాయత్ సెక్రటరీతో కూడా మాట్లాడి నీళ్ళు కష్టమవుతుందని 2-3 సార్లు రిపేర్ చేపించినాము. కాలేక కొత్త మోటార్ వేయించినాం తండకు కూడా. వేరే పక్క తండ చంద్రనాయక్ తండ అని మా గ్రామ పంచాయతీ కిందనే ఆ తండకు కూడా చేశాను, కొత్త బోర్లు వేయించడం జరిగింది. ఈ పొర్లకుంట తండ గ్రామ పంచాయతీని ఇప్పుడు నేను ఎందుకు నిలబడాలి, నన్ను ఎందుకు గెలిపించాలని వాళ్ళు ఆలోచన చేయాల్సి వస్తే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీలైనంత వరకు తండను ఈ జీపీని డెవలప్ చేసే బాధ్యత నాది. నేను చేపిస్తా, దగ్గరుండి చేపిస్తా. గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా చేపించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఈసారి నేను నిలబడుతున్నా కాబట్టి చెప్తున్నా, పక్క నేను చేసి చూపిస్తా. గత ప్రభుత్వంలో చేయని అభివృద్ధులన్నీ నేను చేసి చూపిస్తా. ఈ సర్పంచ్గా నన్ను ఈ గ్రామ పంచాయతీలో గల 4 తండాల ప్రజలు నన్ను సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.